వాళ్ళని బయటికి తీసుకురండి. చూడండి, ఇంకోసారి పిచ్చి వేషాలు వేస్తే ఇలా కోటింగ్లు ఉండవు, ఓన్లీ షూటింగే. అమ్మా మేడం గారు, ఈ కోటింగ్లే జీవితానికి అబ్బా సరిపడానే ఇచ్చుంటారు. ఇంకా షూటింగ్లు గట్రా ఎందుకులేండి. సరే వెళ్ళిరండి. మళ్ళా రావాలా? ఎందుకు రావాలి మేడం? సచ్చేదానికా? మేము మేము పోతాం గాని మళ్ళా ఈడికి రాము. పదమ్మే. అమ్మా 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 నాయన దేవుడు, ఎముకలని సరే బాబాయ్, నరాలని చెక్కడిపోయి ఉండాయి. అయ్యో బాబాయ్ నొప్పి. అమ్మా నీతో పాటు నాకు కూడా తగిలే దెబ్బ. మరెందుకమ్మీట సిగ్గుపడతా ఉండు. అమ్మా అరు పర్వాలేదులే. ఏంటి ఈ పొజిషన్ లో కూడా వెటకారాలాడుతున్నావా? వేటకారం కాదే, వాళ్ళంతా గుడ్డు కారం రాసుకున్నంత మంటెక్కిపోతా ఉండదు. అమ్మా నువ్వు చేసిన పనికి నిన్ను కన్నాను కాబట్టి ఈ దెబ్బలు భరిస్తా ఉండా. నా మాట కాస్త వినమ్మి. చూడమ్మి, ఒంటి నిండా ఎట్ట ఉన్నాయో దెబ్బలు. గట్టిగా కొట్టేసి ఉండారు. ఆడోళ్ళు తినే దెబ్బలు అమ్మేవి. సంతోషంగా బతికే జీవితాన్ని వదిలేసుకుని ఇదిగో హిట్ట అబ్బా కష్టాలు కొని తెచ్చుకోవడం అవసరమా? ఇదంతా మనకొద్దమ్మీ. వద్దంటే ఏం చేయాలి? జీవితంలో నేను ఓడిపోయాను అని ఆ ఆనంద భైరవి ముందు తలదించుకొని బతకాలా? లేక ఈ జీవితాన్ని ఇంతటితోనే ముగించేయాలా? ఏం చేయాలి? నేను ఈ దెబ్బల్ని భరిస్తాను, ఈ నొప్పుల్ని భరిస్తాను, కానీ ఓటమిని భరించలేను. అమ్మా నేను అనుకున్నది సాధించినప్పుడు నాకు ఈ జన్మే అనవసరం.